హాయ్ స్టూడెంట్స్, మనము ఎలక్ట్రానిక్స్ని బాగా తెలుసుకుందాం. అంటే బుక్లో నాలెడ్జ్ లా కాకుండా ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ మనకు ఎలా చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుందో దాని ప్రకారం నేర్చుకుందాం. సో ఎలక్ట్రానిక్స్ అంటే మీకు బాగా తెలియాల్సింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనే మనిషికి ఈ యొక్క 5 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో అందులో ఫస్ట్ పార్ట్ వచ్చి పేరెంట్స్ లాగా వోల్టేజ్ అండ్ కరెంట్ ఉంటుంది, అండ్ వాటి సిబ్లింగ్స్ లాగా రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టర్. సో మనం ఎందుకు వోల్టేజ్, ఎందుకు కరెంటు, ఎందుకు రెసిస్టెన్స్, ఎందుకు కెపాసిటెన్స్, ఎందుకు ఇండక్టెన్స్, ఈ 5 పదాల గురించి మనము బాగా తెలుసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్ గురించి అర్థమైనట్టే. సో ఒకసారి ఈ 5 గురించి తెలుసుకున్నాక పేరెంట్స్ అన్నప్పుడు లాగా వోల్టేజ్ కరెంట్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది పవర్. సో పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఆ పవర్ గురించి కూడా ఈ 6 పదాలు మీరు ఎక్కువగా వింటూ ఉంటారు ఎలక్ట్రానిక్స్ లో. వాటి గురించి నీట్ గా తెలుసుకుంటే మీకు ఎలక్ట్రానిక్స్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేవాడు ఏంటంటే ఎనర్జీ అంటే లైక్ తనకు కావాల్సిన శక్తిని ఈ వోల్టేజ్ నుంచి తీసుకొని సో రెసిస్టెన్స్ కి, కెపాసిటెన్స్ కి, ఇండక్టెన్స్ కి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే ఎలక్ట్రాన్ అనే ఒక ముఖ్య ఉద్దేశం. ఒక చోట నుంచి సో ఎలక్ట్రాన్ అనే మనిషి ఏం చేస్తాడంటే వాడికి కావాల్సిన ఎనర్జీని తీసుకొని సో ఖర్చు అయింది అంటే అది రెసిస్టెన్స్ అంటాం. ఖర్చు అవ్వకుండా కొన్ని రోజులు స్టోర్ చేసుకున్నాడు అంటే ఎప్పుడైనా మళ్ళా ఫ్యూచర్ కావాలంటే స్టోర్ చేసుకున్నాడు అంటే దాని అంటాం. సో అలానే ఇండక్టర్ లో కూడా కరెంట్ ని ఎనర్జీని స్టోర్ చేసుకుంటారు ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బిహేవియర్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో నీట్ గా తెలుసుకుందాం.